నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విభజన చట్టం ప్రకారం లోటు భర్తీ చేయాల్సిందేనన్న ఆంధ్రప్రదేశ్ వివరణలతో కేంద్రానికి లేఖ రుణమాఫీ తప్ప కొత్త పథకాలేమీ లేవని స్పష్టీకరణ అమరావతిలో రేపటి నుంచి రైతులకు స్థలాలు తుళ్లూరు మండలం నేలపాడు నుంచి ప్రారంభం లాటరీ పద్ధతిలో కేటాయింపులకు సీఆర్డీఏ ఏర్పాట్లు తెలంగాణలో సిద్ధమైన కొత్త జిల్లాల ముసాయిదా 26గా విభజించేందుకు ప్రతిపాదనలు రేపు కలెక్టర్ల సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం భారత్లో పోలియోపై అనుమానాలను కొట్టిపారేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి ఆనవాళ్లు లేవని వెల్లడి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ తెలుగు రాష్ట్రాల్లో వన భారతికి జన నీరాజనం ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతున్న మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలు తొలి 2020లో ధోనీసేన అనూహ్య ఓటమి 2 పరుగుల తేడాతో విజయం సాధించిన జింబాబ్వే లక్ష్య ఛేదనలో చతికిలపడ్డ భారత బ్యాట్స్మన్ కొత్త పథకాల పేరు చెప్పి రెవెన్యూ లోటు భర్తీ చేయడం సాధ్యం కాదంటే కుదరదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. విభజన తర్వాత రైతు రుణమాఫీ తప్ప ఏ ఒక్క కొత్త పథకమూ తీసుకురాలేదని కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఆర్థిక లోటు విషయంలో కేంద్రం లేవనెత్తిన అనుమానాలన్నింటికీ వివరణ ఇచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 2014-15లో ఏర్పడిన రెవెన్యూ లోటును కేంద్రమే భర్తీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తేల్చి చెప్పింది. కొత్త పథకాల పేరు చెప్పి భర్తీ చేయడం సాధ్యం కాదంటే కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంతవరకు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన పివి రమేష్ కేంద్రానికి లేఖ రాశారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు 16,078.76 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు తలెత్తింది. కేంద్రం విడుదల చేసిన 2,303 కోట్లు పరిగణలోకి తీసుకున్న తర్వాత 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు 13,777.76 కోట్లుగా కాగ్ లెక్క తేల్చింది. కేంద్రం 2015-16 ఆర్థిక సంవత్సరంలో 500 కోట్లు విడుదల చేయడంతో నికర రెవెన్యూ లోటు 13,275.76 కోట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితులపై మరింత స్పష్టత ఇవ్వడానికి కొన్ని విషయాలను ప్రత్యేకంగా పేర్కొంటూ లేఖ రాశారు. కాగ్ కొత్త పథకాలుగా చూపినవన్నీ పాతవేనని కొన్నింటికి పేర్లు మార్చారని పేర్కొంది. 2013-14లో అమలు చేసిన అమ్మహస్తం పథకాన్ని 2014-15లో అన్నహస్తంగా మార్చామని, రాజీవ్ ఆరోగ్యశ్రీని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతు రుణమాఫీ తప్ప ఏ ఒక్క కొత్త పథకాన్ని తాము తీసుకురాలేదని, ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం దెబ్బతిని పెరిగిన అప్పులతో రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చూడలేక అన్నదాతలకు రుణ ఉపశమన పథకాన్ని అమలు చేసినట్లు లేఖలో పేర్కొంది. రైతుల సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రైతు సాధికార సంస్థకు తొలి ఏడాది ఇచ్చిన 7,000 కోట్లలో 3,000 కోట్లే రైతు రుణ విముక్తికి ఉపయోగించామని, మిగిలిన 4,000 కోట్లను వ్యవసాయ రంగం బలోపేతానికే ఖర్చు చేసినట్లు తెలిపింది. కాబట్టే తర్వాత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగంలో 8.4% వృద్ధి రేటు సాధ్యమైనట్లు కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆర్థిక పునర్నిర్మాణ ప్యాకేజీ అమలు చేయాలని 2012లో కేంద్ర విద్యుత్ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుగుణంగా డిస్కంలకు ఉన్న 4,046.15 కోట్ల రుణాన్ని దశలవారీగా తీర్చేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు సంబంధించిన 1,500 కోట్ల అప్పులను స్వీకరించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటించిన 2010-15 పారిశ్రామిక విధానం రాష్ట్ర విభజనకు ముందే పారిశ్రామిక పెట్టుబడులకు కొన్ని నిర్దిష్టమైన ప్రోత్సాహకాలను ప్రకటించిందని, పాత ప్రభుత్వాలిచ్చిన హామీలను అమలు చేయడం మినహాయించి కొత్త రాష్ట్రానికి మరో గత్యంతరం లేకపోయిందని లేఖలో తెలిపింది. 2010-15 పారిశ్రామిక విధానం ప్రకారం పాత ప్రభుత్వాలిచ్చిన చట్టబద్దమైన హామీల అమలులో భాగంగా 2014-15 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ సబ్సిడీల కింద 11,075.57 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే 2014 జూన్ 2న అమలు చేయాల్సిన వేతన సవరణ సిఫార్సులను 2015 ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చినట్టు తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే ఉద్యోగులకు 3,800 కోట్లు బకాయిలు చెల్లించి ఉంటే రెవెన్యూ లోటు మరింత పెరిగి ఉండేదని తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరం చేసిన వ్యయమంతా ఆ ఏడాది అసెంబ్లీ ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లుకు లోబడే చేసినట్లు వివరించారు. ఈ వాస్తవాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని తొలి ఏడాది ఆర్థిక లోటు 13,275.76 కోట్లను తక్షణమే భర్తీ చేయాలని లేఖలో కేంద్రాన్ని ఏపీ సర్కారు డిమాండ్ చేసింది.
నవ్యాంధ్ర రాజధాని పరిధిలో భూములిచ్చిన రైతులకు సోమవారం నుంచి లాటరీ పద్ధతిన స్థలాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తుళ్లూరు మండలం నేలపాడు నుంచే స్థలాల కేటాయింపునకు సిఆర్డీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. పూర్తి పారదర్శకంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి రైతుల సమక్షంలో ఆదర్శంగా ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ భూములిచ్చిన రైతులకు స్థలాల కేటాయింపు ప్రక్రియను ఈ నెల 20న తుళ్లూరు మండలం నేలపాడు నుంచి మొదలుపెట్టనుంది. రైతులు, గ్రామస్తుల సమక్షంలో లాటరీ పద్ధతిలో స్థలాలు కేటాయిస్తారు. ఎన్నికల సమయంలో పోలింగు బూతులకు ఈవీఎంలను కేటాయించేందుకు అనుసరించే ర్యాండమ్ విధానాన్ని ఇక్కడ కూడా వినియోగిస్తున్నారు. భూములిచ్చిన రైతులు తమకు ఏ పరిమాణంలో స్థలాలు ఎన్ని కావాలో సిఆర్డీఏకు ఇప్పటికే దరఖాస్తులిచ్చారు. వాటి ఆధారంగానే తొలుత నేలపాడు గ్రామానికి చెందిన తుది లేఅవుట్ను సిఆర్డీఏ సిద్ధం చేసింది. నిర్దిష్ట వైశాల్యం కలిగిన స్థలాన్ని కోరుకున్న వారిని ఒక గ్రూపుగా చేసి మళ్లీ వారిలో అదే వైశాల్యం గల స్థలాలను ఎవరు ఎన్ని కోరుకుంటారో దాన్ని బట్టి ఉప గ్రూపులుగా విభజిస్తారు. లాటరీ ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తవుతుంది. రైతుల సూచనల మేరకు ఒకే వైశాల్యం కలిగిన 2-3 స్థలాలు కోరుకున్న రైతుకు అన్ని పక్కపక్కనే వచ్చేలా ఇస్తారు. లాటరీ తీసిన అనంతరం రైతులకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ను అందజేస్తారు. వెంటనే సంబంధిత రైతు మొబైల్ ఫోన్ కు ఏ నెంబరు స్థలాన్ని కేటాయించారో సంక్షిప్త సందేశం పంపుతారు. సాఫ్ట్వేర్ క్వాలిటీ టెస్టింగ్ ద్వారా లాటరీ విధానం గురించి ప్రత్యేకంగా పరీక్షించారు. సిడ్కీ సంస్థ స్థలాల కేటాయింపునకు అనుసరించిన విధానాన్ని అనుసరించనున్నారు. రైతులకు ఇచ్చే స్థలాలకు వాస్తుపరమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లేఅవుట్లోని స్థలాల నెంబర్ల కేటాయింపు వాయువ్య దిశ నుంచి మొదలవుతుంది. నేలపాడులో సుమారు 700 మంది రైతులు ఉన్నారు. లేఅవుట్లో 1240 స్థలాలున్నాయి. నేలపాడు లేఅవుట్ వైశాల్యం, రహదారులు, పార్కులు కలిపితే 1100 ఎకరాల్లో ఉంది. లేఅవుట్ను మళ్లీ కొన్ని బ్లాకులుగా విభజిస్తారు. ప్రతి బ్లాక్లోనూ చిన్నవి మొదలు పెద్దవి వరకు అన్ని వైశాల్యం కలిగిన స్థలాలు ఉంటాయి. లాటరీ పద్ధతిలో స్థలాల కేటాయింపు జరిపిన 3 వారాల్లోగా లేఅవుట్ మార్కింగ్ చేసి స్థలం ఎక్కడ ఉందో చూపిస్తారు. అప్పుడు యాజమాన్య హక్కు పత్రాలు అందజేస్తారు. ఈలోగా రైతులు తమ భూములకు చెందిన అసలు పత్రాలను సిఆర్డీఏకు అందజేయాలి. రైతులు తమ భూములను సిఆర్డీఏ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తే దానికి బదులు సిఆర్డీఏ కూడా రైతుల పేరిట వారికిచ్చిన స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తుంది. నేలపాడు గ్రామం తర్వాత బోరుపాలెంతో పాటు మరో 4-5 గ్రామాల్లో స్థలాలు కేటాయింపు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదా సిద్దమైంది. కలెక్టర్లు విస్తృత కసరత్తు చేసి 26 జిల్లాలతో జాబితాను కొలిక్కి తెచ్చారు. రేపు సచివాలయంలో జరిగే సమావేశంలో నివేదిక సమర్పించనున్నారు. జిల్లాల ఏర్పాటుపై స్పష్టత కనిపిస్తున్నా మండలాల సర్దుబాటు ఇంకా కొనసాగుతోంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వడివడిగా సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్లు 26 జిల్లాలతో జాబితాను సిద్ధం చేశారు. కొత్త జిల్లాల కోసం ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న డిమాండ్లు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని మార్పులు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు మండలాలను పునర్వ్యవస్థీకరించి కొత్త వాటి ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గ్రామ సభల ద్వారా అభిప్రాయాలను సేకరించారు. మెదక్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో మండలాలను పెద్ద ఎత్తున విభజించనున్నారు. కరీంనగర్లో జగిత్యాలతో పాటు సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఆ మేరకు మండలాలను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల కోసం సర్దుబాట్లు జరుగుతున్నాయి. మండలాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. జిల్లా విభజనలో నియోజకవర్గాలు, మండలాల సర్దుబాటు కోసం కలెక్టర్లు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నారు. కొత్త జిల్లాల్లో జనాభా, మండలాలు, రెవెన్యూ డివిజన్లు తదితర సమాచారంతో పాటు ఉద్యోగుల విభజన వివరాలు సిద్ధం చేస్తున్నారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జాబితాపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్ల సమావేశాన్ని ఈ నెల 20-21 తేదీల్లో నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, మంచిర్యాల, మెదక్ జిల్లాలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, రంగారెడ్డి ఉత్తర, రంగారెడ్డి దక్షిణ జిల్లాలు, హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలను ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కారు పదే పదే కేంద్రానికి విజ్ఞాపనలు చేస్తూనే ఉందని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. కోర్టు ఏర్పాటుపై కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని హైదరాబాద్లో జరిగిన తెలంగాణ న్యాయవాదుల సహకార సంఘం వార్షికోత్సవ వేడుకల్లో కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవాదులు బాహ్యవలయ రహదారి వద్ద కోల్పోయిన స్థలం విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చే అంశం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా మనం
ఎంతైతే ఒత్తిడి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కానీ గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గరికి మళ్ళీ తొందరలోనే ముఖ్యమంత్రి గారు వెళ్ళబోతా ఉన్నారు, అక్కడ కానీ మళ్ళీ తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని కూడా కేటాయించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా ఖనిజాల తవ్వకాలకు తెలంగాణ ఖనిజాభివృద్ది సంస్థ టీఎస్ఎండీసీ కేంద్రం అనుమతి సాధించింది. ఈ మేరకు గెజెట్ విడుదల చేసింది. కేంద్రం అనుమతులిచ్చిన తరుణంలో ఖనిజాభివృద్ది సంస్థను భారీగా విస్తరించేందుకు కేసీఆర్ సర్కారు కసరత్తు చేస్తోంది. మొదటి దశలో నాగాలాండ్, కర్ణాటకలో తవ్వకాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తోంది. నాగాలాండ్లో తవ్వకాలకు సంబంధించి కేంద్రం 50 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ ఖనిజాభివృద్ది సంస్థకు 14 మంది రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఉద్యోగ నియామకాలను చేపట్టాలని నిర్ణయించింది. ఆధునిక పరికరాలను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో తవ్వకాలు జరుపుతున్న వివిధ సంస్థలు, కన్సల్టెన్సీలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే ఏడాది నాటికి గనుల తవ్వకాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు ఎక్కువగా నిర్వహించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సలో అద్భుతాలు సృష్టిస్తున్న ఉస్మానియా ఆసుపత్రికి ఆధునిక వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నట్లు వైద్య శాఖ సమీక్షలో లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆరోగ్య తెలంగాణ సాధన కోసం రాష్ట్రంలోని వైద్య సిబ్బంది పునరంకితం కావాలని ఆయన సూచించారు. అటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశమైన లక్ష్మారెడ్డి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దగ్గర ప్రస్తావించగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సామాజిక బాధ్యతలో భాగంగా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రాణాంతక వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. హెపటైటిస్ వ్యాధిపై అవగాహనకు అపోలో ఆసుపత్రులు, గ్రేస్ ఫౌండేషన్ సంయుక్తంగా కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాలకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి వివరించారు. హెపటైటిస్ కు సంబంధించి అపోలో, గ్రేస్ కలిసి 28 శిబిరాలను నిర్వహించనుండగా వాటిలో 18 శిబిరాలు తెలంగాణలో ఏర్పాటు కానున్నాయి. డిసీజెస్ ని కొద్దిపాటి జాగ్రత్తతో పూర్తిగా రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. స్టార్టింగ్ లోనే మనం డయాగ్నోజ్ చేస్తే ఇటువంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా కావచ్చు, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఆ స్టార్టింగ్ లోనే డయాగ్నోజ్ చేయగలిగితే మరి వాటికి అవసరమైన మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి పూర్తిగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. భారత్లో పోలియో మహమ్మారి విజృంభిస్తుందంటూ అనుమానాలు వెల్లువెత్తున్న వేళ భారత్ సహా ఆగ్నేయాసియా దేశాలకు ఎలాంటి ముప్పు లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. మరీ ముఖ్యంగా భారత్లో పోలియో ఆనవాళ్లు కనుగొన్నారనే వార్తల్ని ఖండించిన WHO తాజాగా బయటపడిన పోలియో కారకం అసాధారణమైనది కాదని స్పష్టం చేసింది. 2011 జనవరిలో బంగాల్లో నమోదైన పోలియో నిర్ధారణ కేసు తర్వాత ఇప్పటి వరకు భారత్లో పోలియో కేసులు నమోదు కాలేదని WHO తెలిపింది. 30 ప్రాంతాలకు చెందిన మురుగు నుంచి సేకరించిన నమూనాలపై పరిశోధనలు జరిపిన అనంతరం భారత్తో పాటు ఆగ్నేయాసియా దేశాలు పోలియో గురించి భయపడాల్సిన అవసరం లేదని WHO ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ మురుగు కాలువలో టైప్ 2కు సంబంధించిన పోలియో కారకాన్ని గుర్తించిన వేళ ఉత్తరప్రదేశ్లో ఓ బాలుడికి పోలియో లక్షణాలున్నాయనే అనుమానాల నేపథ్యంలో వివిధ ప్రయోగాలు నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పింది. నూతన విద్యా విధానం కింద పాఠశాలల్లో యోగాను ప్రోత్సహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. మొట్టమొదటి యోగా ఒలింపియాడ్ను ఢిల్లీలోని NCERT ప్రాంగణంలో ప్రారంభించిన కేంద్ర పాఠశాల విద్యా అక్షరాస్యత కార్యదర్శి సుభాష్ చంద్ర ఈ మేరకు ప్రకటించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి వచ్చిన 350 మంది విద్యార్థులు పాల్గొంటుండగా విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉండేందుకు యోగా ఎంతగానో దోహదం చేస్తుందని సుభాష్ చంద్ర వెల్లడించారు. వ్యక్తిగతంగా పరిపూర్ణ అభివృద్ది కోసం ప్రతి విద్యార్థి యోగా నేర్చుకోవాలన్నారు. పాఠశాల విద్యార్థులు యోగాను అభ్యసించేలా ప్రోత్సహించేందుకు ఏటా యోగా ఒలింపియాడ్ నిర్వహిస్తామని చెప్పారు. గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల ద్వారా యోగా ఒలింపియాడ్ను విద్యార్థులను ఎంపిక చేశారు. ఈటీవీ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా సాగుతోంది. ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యులు, చిన్నారులు, అధికారులు వనోద్యమంలో భాగస్వాములవుతున్నారు. పుడమికి పచ్చటి రంగులు అద్దే మహోన్నత కార్యక్రమం కోసం స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు.
వనభారతి జనహారతి అంటూ ఈటీవీ ఈనాడు ఇచ్చిన పిలుపుతో తెలుగు ప్రజలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాంలో శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ రహదారికి ఇరువైపులా 1500 మొక్కలు నాటగా తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మున్సిపల్ పాలకవర్గంతో ప్రజలు మొక్కలు నాటారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ విద్యార్థులు మొక్కలు నాటారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మొక్కలు నాటారు. గన్నవరం మండలం అల్లాపురంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఆనందబాబు మొక్కలు నాటారు. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏడాది హెచ్పీసీఎల్ పోర్టు ట్రస్ట్ కలిసి 40,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైర్మన్ కృష్ణబాబు వెల్లడించారు. తెలంగాణలోనూ వనభారతికి జనాలు హారతి పడుతున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాలలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరు వద్ద డిఆర్డీఏ పీడీ అరుణశ్రీ 300 మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లోని వాసవి ఉన్నత పాఠశాల విద్యార్థులు 251 మొక్కల్ని నాటారు. మెదక్ జిల్లా రామచంద్రపురంలో భాజపా నేత అంజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లా కల్లూరులో కాకతీయ చక్కెర పరిశ్రమ కార్మికులు ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు నాటారు. వరంగల్ జిల్లా రాయపర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులు వీధుల్లో ర్యాలీ చేసిన తర్వాత మొక్కలు నాటారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష కొనసాగుతోంది. సీఐడీ అరెస్ట్ చేసిన వారిలో చాలా మందికి బెయిల్ వచ్చినప్పటికీ అందరూ విడుదలైతేనే విరమిస్తానని పట్టుబడుతున్న మాజీ మంత్రి దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ముద్రగడ కుమారుడు గిరి, కోడలు సిరి నిన్న రాత్రి దీక్ష విరమించినట్లు వారి బంధువులు తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారు. మరోవైపు పిఠాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసిన వారిలో 8 మంది రాజమహేంద్రవరం కారాగారం నుంచి రాత్రి విడుదలయ్యారు. కూరాకుల పుల్లయ్యను సాంకేతిక కారణాలతో విడుదల చేయలేదు. మరో నిందితుడు లవుడు శ్రీనివాస్ను న్యాయస్థానం అనుమతితో సీఐడీ 3 రోజుల కస్టడీకి తీసుకుంది. ఇదే కేసుకు సంబంధించి రిమాండ్లో ఉన్న ముద్రగడ ప్రధాన అనుచరులు నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, యేసుదాసు పెట్టుకున్న రెండో బెయిల్ పిటిషన్ విచారణను కాకినాడ సీఐడీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మత్స్యరంగాన్ని వ్యవసాయ రంగంగా గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నెల్లూరు జిల్లా దామవరంలో బీఎంఆర్ హ్యాచరీస్ ను సహచర మంత్రులు దేవినేని ఉమా, సిద్ధా రాఘవరావు, నారాయణతో కలిసి ప్రారంభించిన ఆయన ఈ ఆర్థిక సంవత్సరంలో 27 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య ఉత్పత్తులు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. త్వరలో మత్స్యరంగం కోసం ప్రైవేటు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 92,000 మంది ఆక్వా రైతులు ఉన్నారు. 1,60,000 మంది దీన్ని డైరెక్ట్ గా ఉన్నారు. సుమారు 14 లక్షల మంది రైతులు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఈ యొక్క ఆక్వా రంగం మీద జీవిస్తూ ఉన్నారు. కనుక ఈ రంగం ఈ ప్రభుత్వానికి చాలా ప్రాముఖ్యతనివ్వడం జరుగుతూ ఉంది. 32% గ్రోత్ కూడా ఈ రంగం నుంచే వచ్చింది. తెలంగాణలోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 72 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వ కార్యదర్శి ఎన్ శివకుమార్ ఆదేశాలిచ్చారు. టీచింగ్ కేటగిరీలో ప్రొఫెసర్ 1, అసోసియేట్ ప్రొఫెసర్లు 19, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 28, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు 2 భర్తీ చేయనున్నారు. నాన్ టీచింగ్ కేటగిరీలో స్టోర్ కీపర్లు 5, కేర్ టేకర్లు 4, ఉద్యాన విస్తరణ అధికారులు 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. 2005కు ముందు నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనేతర రైతుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీగారి స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కొత్తగూడలో మంత్రులు చందూలాల్, జోగు రామన్న, ఎంపీ సీతారాం నాయకులతో కలిసి పలు అభివృద్ది పనులను ప్రారంభించిన కడియం పోడు భూముల పేరుతో వందలాది ఎకరాలు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యా అవకాశాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని కడియం హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు కూడా అటవీ ప్రాంతాన్ని నరికి వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు. ఇక వాళ్ళపైన చర్య తీసుకోవద్దంటే ఎట్లనో మీరు ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా మీ అందరినీ నేను కోరుతున్నా. ఒక ఆయన 40 ఎకరాలు 50 ఎకరాలు ఒక ప్రజాప్రతినిధి మంచిగా బ్రహ్మాండంగా అడవిని కొట్టేసిండు, దాంట్లో 4-5 బోర్లు వేసిండు, దాంట్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దాన్ని ముట్టుకోవద్దంటే ఎట్లా అని నేను అడుగుతున్నా. ఆదివాసీలే కాదు, 2005 కంటే ముందు ఎవరైతే ఓసీలు, ఎస్సీలు, బీసీలు ఉన్నారో వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు.
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తొలిసారి అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం చెన్నైలో జరిగింది. పార్టీ గెలుపుతో ఉత్సాహంతో ఉంటే సరిపోదని త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లోనూ విజయానికి ఉత్సాహంగా పనిచేయాలని పార్టీ అధినేత్రి జయలలిత ఉద్బోధించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి సరిగా చేరుతున్నాయా లేదా అనే విషయాలను కార్యవర్గం నిరంతరం అధ్యయనం చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలపై ప్రజల్లో ప్రచారం కల్పించాలన్నారు. పార్టీ తరఫున శాసనసభకు ఎంపికైన శాసనసభ్యులతో ప్రత్యేకంగా సమావేశమైన జయలలిత సభలో ప్రతిపక్షాలను సమర్థంగా ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై ప్రసంగించారు. 98 మంది సభ్యులతో ప్రతిపక్షం బలంగా ఉందని, సభలో తమ ఆధిక్యత చూపుకునేందుకు విపక్షాలు చేసే వ్యూహాలను ఎప్పటికప్పుడు ప్రతి వ్యూహాలతో ఎదుర్కోవాలని తెలిపారు. వేర్వేరు బ్యాంకులకు సుమారు 9,500 కోట్ల రుణం ఎగ్గొట్టి బ్రిటన్కు పరారైన ప్రముఖ వ్యాపారి విజయ్ మాల్యాను తిరిగి రప్పించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా ఆయన మాత్రం లండన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కొద్ది రోజుల క్రితం లండన్లో ఐపీఎల్ మ్యాచ్ను ఉత్సాహంగా తిలకిస్తూ కనిపించిన ఆయన ఈసారి ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత హైకమిషనర్ నవతేజ్ శర్మ ప్రత్యేక అతిథిగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గురువారం జరిగిన కార్యక్రమానికి మాల్యా వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే మాల్యాను తాము ఆహ్వానించలేదని, ఎవరైనా వచ్చే అవకాశం ఉన్న ఆ కార్యక్రమానికి మాల్యా తనంతట తానుగా వచ్చారని పుస్తక రచయిత సుహేల్ సేట్ స్పష్టం చేశారు. మాల్యా రాకను గమనించిన వెంటనే భారత రాయబారి అసహనంతో కార్యక్రమం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారని చెప్పారు. మాల్యాతో నవతేజ్ శర్మ మాట్లాడారన్న వార్తల్లో నిజం లేదని సుహేల్ సేట్ స్పష్టం చేశారు. అమెరికాలో కొందరు డిజైనర్లు వధువులు ధరించే పెళ్లి దుస్తుల్ని టాయిలెట్ పేపర్తో రూపొందించి ఔరా అనిపించారు. న్యూయార్క్ చెందిన ఓ సంస్థ ఇంట్లో రోజువారీ వినియోగించే వస్తువులతో పెళ్లి దుస్తులు రూపొందించే పోటీని ఏటా నిర్వహిస్తోంది. 12వ ఏడాది నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న ఔత్సాహికులు టాయిలెట్ పేపర్తో అందమైన వస్త్రాలను తయారు చేశారు. వాటిని ధరించిన అందాల భామలు పెళ్లి కూతురులా హోయిలిపోయారు. అత్యుత్తమ దుస్తుల్ని రూపొందించిన వాన్ ట్రాన్ $10,000 నగదు బహుమతిని గెలుచుకున్నారు. that we would take 10,000. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.